హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేరళ మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే అప్లికేషన్ పెట్టినప్పుడు ఒకవేళ మీరు ఏదైనా డాక్యుమెంట్స్ని ప్రాపర్గా అప్లోడ్ చేయకపోయినా ఆ సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయడానికి ఇప్పుడు ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్లో KEIM 2024 Engineering, Pharmacy, Architecture, Medical and Medical Allied Courses candidates can verify their profile and rectify defects అన్నారు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 16వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు ఇచ్చారు. సో మీలో ఎవరైతే ఈ KEIM 2024 అంటే కేరళ మెడికల్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి ఒకసారి మీ ప్రొఫైల్ని చెక్ చేసుకోండి. అలాగే ఇంకా ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే కానీ వాటిని కూడా మీరు అప్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మరలా అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పించరు. సో లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 16 వరకు ఉంది మనకి. కాబట్టి వీలైనంత త్వరగా మీ యొక్క సర్టిఫికెట్స్ పెండింగ్ ఉంటే కానీ వాటిని అప్లోడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ యూజీ అడ్మిషన్లో KEIM 2024 క్యాండిడేట్ పోర్టల్ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో KEIM 2024 అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ మీరు అప్పుడు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే ఈ డిజిట్స్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ ప్రొఫైలు అలాగే ప్రొఫైల్ క్రింద మీరు ఏ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే పెండింగ్ ఉన్నాయి లేదా ఏదైతే కరెక్ట్ చేసుకోవాలో అవన్నీ కూడా లిస్ట్ మనకు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్ అంటే స్క్రీన్ కి రైట్ సైడ్ ప్రొఫైల్ ఉంటుంది, స్టూడెంట్ యొక్క ప్రొఫైల్. అది స్టూడెంట్ ది ప్రొఫైల్ కాబట్టి నేను చూపించడం లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ప్రొఫైలు, మెమో డీటెయిల్స్, న్యూ అని ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్ గా మీరు చేయాల్సినటువంటి మోడిఫికేషన్ ఇక్కడ న్యూ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు ఏది మార్చాలి లేదా ఏది చెక్ చేసుకోవాలి అని చూసినట్లయితే ఒకసారి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. అక్కడ అన్ని ప్రాపర్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత మెమో డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ మోడిఫికేషన్స్ చేయాలి అన్నా లేదా ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా కనిపిస్తాయి. వాటిని ప్రాపర్ గా అప్లోడ్ చేసుకోండి ఇన్ టైంలో. ఓకే, సో దీంతో మీ యొక్క అప్డేషన్ కంప్లీట్ అవుతుంది. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లెఫ్ట్ లో ప్రొఫైల్, మెమో డీటెయిల్స్, న్యూ అని ఉంటుంది. రైట్ సైడ్ అంతా కూడా స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ కనిపిస్తూ ఉంటుంది. అంటే స్టూడెంట్ ఫోటో, సిగ్నేచరు, అలాగే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అంటే పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రైట్ సైడ్ కనిపిస్తాయి. నేను ఇక్కడ ఆ డీటెయిల్స్ ఏమీ పెట్టలేదు. ఇక్కడ మనం చూడాల్సిన కేవలము ప్రొఫైల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది. ఆ తర్వాత ఇక్కడ మెమో డీటెయిల్స్ అని ఉంది. ఈ మెమో డీటెయిల్స్ ప్రక్కన న్యూ అని ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం లేటెస్ట్ గా అప్డేట్ చేయాల్సినటువంటిది దీనిలో కనిపించింది. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ ని అంటే ఇంతకుముందు అప్లోడ్ చేయలేదు లేదా అప్లోడ్ చేసినా కూడా ఒకవేళ అవి క్లియర్ గా లేకపోతే మరలా రీ అప్లోడ్ చేయమని మీకు ఇక్కడ హైలైట్ అవుతాయి. అవన్నీ కూడా మీరు ప్రాపర్ గా ఇన్ టైంలో అప్లోడ్ చేసుకోండి. ఈ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ కూడా జూలై 16వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, అంతేకాదండి, ఒకవేళ ప్రొఫైల్లో కూడా ఏదైనా డేటా చేంజ్ చేసుకోవాలి అంటే అవేమీ కూడా మనకి ఎనేబుల్ అవ్వటం లేదు. అంటే చేంజ్ చేయడానికి వీలు కావటం లేదు, అంటే ఎడిట్ అవ్వటం లేదు. కేవలము మనము ఏదైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటేనే కేవలము ఇక్కడ మనకి మెమో డీటెయిల్స్ కనిపిస్తాయి. అవి మాత్రమే అప్లోడ్ చేసుకోండి. ఓకే, సో మీ అందరూ కూడా తప్పకుండా ఇన్ టైంలో అప్లై చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ ప్రాపర్గా సబ్మిట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.